నాన్నగారు ఎక్కువ పాడతారు, ఏమిటి? చిలుకమ్మ చిలుకవే, బంగారు చిలుకవే, పంచ వెన్నెల మూయ చిలుక. తెలుసా ఈ చిలుక మీకు? ఈ చిలుక పాట తెలుసమ్మా? ఏంటి? ఇల్లు నాదన్నావు, పొలము నాదన్నావు, ధనము నాదన్నావు చిలుక. నీ ఇల్లు నీ పొలము నీ ధనము వదిలేటి రోజొక్కటున్నదే చిలుక. ఏమంటుందట ఈ చిలుక? ఇల్లు నాదన్నావు, 2 ధనము నాదన్నావు, 3 పొలము నాదన్నావు చిలుక. ఈ ఇల్లు ఈ ధనము నీ పొలము వదిలేటి రోజొక్కటున్నదే చిలుక. ఎవరి చిలుక? ఎవరి చిలుక? మనమే, మనుషులమే. చిలుకమ్మ చిలుక, అది నీది, ఇది నాది, ఇది ఐశ్వర్యం, అది ఇది. లేదు, ఇవన్నిటిని విడిచిపెట్టే రోజొక్కటి ఉన్నది. పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చే మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. There is not even one person righteous in this whole world. Everyone has fallen short of the glory of God. దేవుని యొక్క మహిమను అందరూ కోల్పోయిన వారే. ఆ దేశమని కాదు, ఈ దేశమని కాదు, ఆ కులమని కాదు, ఈ కులమని కాదు, తక్కువ కులమని గొప్ప కులమని లేదు. అది భేదము పాపమునకు లేదు. ఆ మతము ఈ మతమని లేదు. లోకమందున్న మానవులందరూ ఏకముగా దారి తప్పిన వారైరని వాక్యము సెలవిచ్చినట్లు, రోమాపత్రిక 3వ అధ్యాయములో సెలవిచ్చినట్లుగా, ఈ లోకమందున్న మానవులందరూ నిర్జీవ క్రియల చేత జీవము లేని వారిగా ఉన్నారు.